ఇదేంటా అని చూస్తున్నారా? అదేనండి నల్ల బోటి కూరలో ఉంటుంది కదా, అదే అన్నమాట. ఇది పెద్దవాళ్ళకే కాకుండా చిన్నపిల్లలకి కూడా మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇది దానిమ్మ, పాలకూర, బీట్రూట్లో ఉండే ఐరన్ కంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఐరన్ అయితే ఇందులో ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, నేను మీ సుష్మారాజ్. వెల్కమ్ బ్యాక్ టు సిఐఎస్ఎఫ్ ఫ్యామిలీ లైఫ్ స్టైల్. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని జీలకర్ర వేసేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ దాల్చిన చెక్క వేసాను, మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. సన్నగా కట్ చేసుకున్న కొంచెం ఉల్లిగడ్డ, అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మగ్గినాక సన్నగా కట్ చేసుకున్న నల్ల పీసెస్ని కూడా వేసేసుకోవాలి. ఇలా మంచిగా వేగనివ్వాలి. ఫ్రై అయితేనే టేస్ట్ కూడా బాగుంటుంది, అలాగే ఫాస్ట్గా ఉడుకుతుంది. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ నేను పసుపు ఇంకా సాల్ట్ కూడా వేసాను. వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. అవి కొంచెం పచ్చివాసన పోయినాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకోవాలి. ఇలా మంచిగా ఒకసారి కలుపుకొని వాటర్ అయితే పోసేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. అలాగే కొంచెం ఆ స్పైసీనెస్ యాడ్ చేయడానికి ఒక 3 మిరియాలను అయితే దంచి తీసుకున్నాను. ఇలా వాటర్ బాయిలింగ్ స్టేజ్ వచ్చాక మిరియాల పొడి అయితే వేసేసుకోవాలి. ఇలా చక్కగా కలిపేసుకొని లాస్ట్కి కొద్దిగా కసూరి మేతి ఉంటుంది కదా, అది ఇలా క్రష్ చేస్తూ వేసేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా దగ్గర పడ్డాక మనం సర్వ్ చేసేసుకొని పిల్లలకి పెడితే చూడండి చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్తీ కదా అని ఊకే పెట్టకూడదు, మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలా పెడితే సరిపోతుంది. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.